వెల్కమ్ టు రేణుకా థ్రెడ్ వర్క్స్. ఈ వీడియోలో మనం పెళ్లిలో ఎంతో ప్రాధాన్యమైనటువంటి గరికి ముంతని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మట్టి కుండను తీసుకొని దానికి గోల్డ్ కలర్ పెయింట్ ఫస్ట్ ఒక కోటింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డ్ కలర్ పెయింట్ని కుండంతా కూడా వేసుకోవాలి. ఈ గోల్డ్ కలర్ పెయింటే కాకుండా మనకి ఎవరైనా పెళ్ళికి సంబంధించిన ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ కలర్ అయితే అడుగుతారో మనం ఆ కలర్ని తీసుకుంటాం అన్నమాట. కాకుండా ఎక్కువ గోల్డ్ కలర్ వేసి దాని మీద చేసుకున్నటువంటి డెకరేషన్కి చాలా బాగుంటుంది. దీనిలో చూసినట్టు లోపల వైపు కూడా మూతికి కూడా గోల్డ్ కలర్ పెయింట్ని అప్లై చేసుకోవాలి. పెయింట్ బ్రష్తో పెయింట్ని అప్లై చేసుకోవాలి. పెయింట్ వేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకుంటూ ఫస్ట్ మూతి కింద భాగంలో గోల్డ్ కలర్ స్టోన్ లేస్ని అప్లై చేసుకున్నాము. ఆ తర్వాత లైన్ బై లైన్ స్టోన్ చైన్ని అప్లై చేసుకుంటూ వస్తున్నాము. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నిలువు వరుసల్లో అడ్డు వరుసల్లో స్టోన్ చైన్ని అప్లై చేసుకుంటూ వస్తున్నాము. గమ్ అప్లై చేసుకొని దానిపైన స్టోన్ లేస్ని పెట్టుకుంటూ కుండ చుట్టూతా స్టోన్ లేస్ని అప్లై చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ కూడా అప్లై చేసుకుంటున్నాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎంత లెంత్ వరకు అది కావాలి అనేది చూసుకుంటూ ఆ లెంత్ వరకు చూసి అది అప్లై చేసుకోవాలి. ఆ విధంగా స్టోన్ చైన్ని గమ్ తోటి అంటించుకుంటూ రావాలి. అది అయిన తర్వాత కుండని రెండు భాగాలుగా చూసుకొని ఒకవైపు రెడ్ అండ్ గ్రీన్ కలర్తో ఇట్లా ఫ్లవర్ లాగా కుందన్స్ అంటించుకోవాలి. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కుందన్స్ని ఒక ఫ్లవర్ లాగా మధ్యలో ఒక కుందన్ వేసుకొని చుట్టూతో 6 కుందన్స్ని ఒకదాని తర్వాత ఒకటి గమ్తో అప్లై చేసుకుంటూ రావాలి. కుందన్స్ మనం రెడ్ గ్రీనే కాకుండా మనకి నచ్చినట్టుగా మనకి ఏ కలర్స్ అయితే నచ్చుతాయో ఆ కుందన్స్ కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే రెడ్ గ్రీన్ కొంచెం అట్రాక్టివ్గా చాలా నీట్గా బాగుంటాయి. అలా రెండు పక్కల ఒక లైన్ రెడ్ కలరు ఒక లైన్ గ్రీన్ కలర్ కుందన్స్ని మనం అప్లై చేసుకున్నాము. ఇటువైపు చేసినట్టుగా అటువైపు కూడా చేసుకున్నాం అనమాట. తర్వాత ఒక బాక్స్లో గ్రీన్ కలర్ కుందను ఒక బాక్స్లో రెడ్ కలర్ కుందన్ని పెట్టుకొని దాని చుట్టూతా స్టోన్ చైన్ని అప్లై చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకొని దాని చుట్టూతా స్టోన్ చైన్ని మనం రౌండ్గా అప్లై చేసుకుంటున్నాం. అట్లా అంటించుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి అట్లా అంటించుకున్న తర్వాత మొత్తం తర్వాత కింద పార్ట్లో కూడా మళ్ళీ మనం స్టోన్ లేస్ని అప్లై చేసుకున్నాము. స్టోన్ లేస్ని మనం ఒక 4 నుంచి 5 వరుసలు కింద స్టోన్ లేస్ని కూడా అప్లై చేసుకున్నాం. ఈ విధంగా కుండ మొత్తం ఆరిన తర్వాత ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అడుగు భాగంలో మనకి ఎంటీగా ఏం లేకుండా ఒక వైట్ కలరు గ్రీన్ కలరు కుందన్స్ని మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.